బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాన్ని పాటించడంలో స్పీకర్ విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని తలుపుతట్టింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంలో దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్ ఫైల్ చేసింది. తెలంగాణ స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాన్ని పాటించడంలో స్పీకర్ విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంలో దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్ ఫైల్ చేసింది. రైట్, ఇటు తెలంగాణ స్పీకర్ పై అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఆ పిటిషన్ లో ఏమని పేర్కొంది, అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో మరోసారి బీఆర్ఎస్ తెలంగాణ శాసనసభ స్పీకర్ పైన కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను 3 నెలల్లోపు వారిపైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. అనేక సార్లు విచారణల పేరుతోటి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు తప్ప వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఆ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం స్పీకర్ కాలయాపన చేస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఇక కోర్టు ధిక్కారణ కింద శాసనసభ స్పీకర్ పైన పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి మనకి ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హియరింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మాత్రం స్పీకర్ దాదాపుగా పార్టీ ఫిరాయించి ఉన్నటువంటి ఎమ్మెల్యేలో దాదాపు 8 నెలలు కావాల్సినప్పటికీ కూడా వారిని అనేక సార్లు విచారణ పేరుతోటి, ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ పేర్లతోటి, మరోసారి పార్టీ ఫిరాయించడం గల కారణం ఏంటి అని చెప్పేసి ఇలా టైం పాస్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వారిపైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. పార్టీ ఫిరాయించినటువంటి విజువల్స్ ఆధారాలతో సహా ఇటు సుప్రీంకోర్టులో అదేవిధంగా స్పీకర్ కి అనేక సార్లు కంప్లైంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి విజువల్స్ కానీ అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో, అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు పాల్గొన్న విజువల్స్ ఆధారాలతో సహా స్పీకర్ కి ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ పదే విచారణ పేరుతోటి కాలయాపన చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకునేది లేదని చెప్పేసి అనేక సార్లు కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. సో దానిలో భాగంగా పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఆనాడు 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తుపైన గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే వెంటనే అధికార కాంగ్రెస్ గుడికి వెళ్తున్నాము, అభివృద్ధి కోసం మేము వెళ్తున్నాము అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి సమక్షంలో కొంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయినప్పటికీ కూడా వారు మేము పార్టీ ఫిరాయించలేదు, మాకు కట్టినటువంటి కండువా ఈ కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, 3 రంగుల జెండా కండువా అని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ వారు పార్టీ ఫిరాయించారు, అది కాంగ్రెస్ కండువాని. అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇవన్నీ ఆధారాలతో సహా అనేక సార్లు మేము స్పీకర్ ని కలిసాము, స్పీకర్ ని కలిసి కంప్లైంట్ కూడా చేశాము. కానీ స్పీకర్ వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి మరోసారి సుప్రీంకోర్టులో శాసనసభ
స్పీకర్ పైన కోర్టు ధిక్కారణ కింద పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఇక అది 2-3 రోజుల్లో హీరింగ్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు అందశ్రీ. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అందశ్రీ 1961 జూలై 18న జన్మించారు. తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణను అందశ్రీ రచించారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందశ్రీ సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. చదువు చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు. ఈయన గొడ్ల కాపరిగా పనిచేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీశారు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాదువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.
రాష్ట్ర వ్యాప్తంగా అందెశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలు ఉన్నాయి. తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచన చేశారు. ఈయన అశు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృగీతాన్ని రచించారు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. ఇక ఇటు అందెశ్రీ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని రేవంత్ అన్నారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో అందెశ్రీ చేసిన కృషి చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. అందెశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు సీఎం రేవంత్. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాదువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. అందెశ్రీ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీ మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎస్తో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అందశ్రీ మృతితో ఆయన స్వగ్రామం రేపర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని అక్కడి గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అందశ్రీ మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. ఈరోజు వారు తెల్లవారుజామునే వారు మరణించారు. వారి పట్ల, వారి కుటుంబం పట్ల మా ప్రగాఢమైన సంతాపాన్ని నేను నా తరఫున, నా పార్టీ తరఫున చెప్తున్నాను. అంచెలుగా ఎదిగి ఒక ప్రజా గాయకుడిగా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొంది తెలంగాణ ఉద్యమంలో అతని గేయాలు అందరినీ ప్రోత్సహించి ప్రేరణ ఇచ్చినటువంటి ఒక గాయకుడు. జయ జయ హో తెలంగాణ అనేది ఈరోజు కూడా ప్రజల ఒక పెదవుల్లో ఉంటుంది. అది ఈరోజు అది మన రాష్ట్ర గానం కింద మారినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. తెలంగాణ ఒక ఉద్యమంలో వారి పాటలు అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రేరణ చేసినటువంటి విషయాన్ని అందమనగా తెలుసు. మరి అటువంటి గాయకుడు ఈరోజు మన మధ్య లేడు అనేటువంటి నమ్మటానికి రోజు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా మిత్రుడు. వారి ఇల్లు మా ఇంటికి 1 కిలోమీటర్ దూరం కూడా ఉండదు. వారు ఎప్పుడు కూడా నా ఇంటికి సాయంకాలం కూడా ఇంటికి వచ్చి కూర్చొని చాలాసేపు గంటలు మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో వాకింగ్ చేస్తూ కూడా మేము అనేక సార్లు మాట్లాడుకున్నాం, అనేక విషయాలపై మాట్లాడుకుంటాం. ఒక మంచి మిత్రుడుగా అతన్ని భావించిన వ్యక్తి. అతని భావాలు ఏదైనా కావచ్చు, అతను ఎప్పుడు కూడా స్నేహశీలంగా ఉండే. మరి వారి ఒక మరణం పట్ల మరొకసారి నా తరఫు నుంచి, నా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి, వారి కుటుంబానికి, వారి యొక్క కుటుంబ మొత్తం సభ్యులకు, మరి వారందరికీ కూడా నేను ఈరోజు ఈ ప్రగాఢమైన సంతాపం తెలుపుతూ భగవంతుడు వాడి కుటుంబానికి మంచి ఒక శక్తి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఏదైతే వారికి జరిగిందో, ఈ మరణం పట్ల దిగ్భ్రాంతి చెందిందో, ఈ రాష్ట్రం అంతా కూడా దిగ్భ్రాంతులు ఉన్నారు. భగవంతుని వారి ధైర్యం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఆ భగవంతుని కోరుతూ వారి ఆత్మకు శాంతి చేయాలని కోరుతూ. అందశ్రీ గారు చనిపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ బాధపడుతున్నారు. అందశ్రీ ఒక మామూలు వ్యక్తి నుంచి 2 రాష్ట్రాల స్థాయికి కవిగా ఎదిగి జయ జయ తెలంగాణ రాసి తెలంగాణ గీతానికి కారకుడైనటువంటి మా అందశ్రీ చనిపోవడం మాకు బాధాకరమైన విషయం. అయినే ఫస్ట్ జీతం ఉండి, పసుల కాడ జీతం ఉండి, చదువు లేదు, ఏం లేదు. ఆయనకు సహజ సిద్ధంగా ఈ కవిత్వం అనేది సిద్ధించింది. ఆయన తాపే మేస్త్రి ద్వారానే, మేస్త్రి పని చేసుకుంటేనే ఈ పాటలు అల్లిక చేసి దాని ద్వారా ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు ఒక ప్రముఖ కవిగా ఎదిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించి అందులో పాటలు రాసి ఆ తెలంగాణ ఉద్యమానికి దోహదపడినటువంటి వ్యక్తి కూడా అందశ్రీ అని చెప్పొచ్చు. అందశ్రీ గారు అత్యంత బీద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయనే అంచెలంచెలుగా ఎదిగి స్థాయికి ఎదిగి ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందే కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి జన్మించిన వ్యక్తి అందశ్రీ గారు. అందశ్రీ గారు ఫస్ట్ జీవిత గమనం స్టార్ట్ అయింది. ఫస్ట్ జీతం ఉన్న వ్యక్తి. జీతం తర్వాత ఆయన ఈ బస్సుల కాడి పోయి నాగలు దున్ని పల్లె నీకు వందనాలమ్మ పాట అక్కడి నుంచే స్టార్ట్ అయింది. 25 ఏళ్ళ వయసులోనే ఆయన పాట స్టార్ట్ చేసి కళాకారునిగా ఎదిగిండు. ఆ తర్వాత పూజారి మళ్ళీ ఆయనటనే అక్కడ జీతం ఉన్నాడు. అక్కడి నుంచి మేస్త్రి పనికి హైదరాబాద్ అని పోయిండు. మేస్త్రి పని పోయిన తర్వాత అక్కడి నుంచి చిన్నగా పాటలు రాసుకుంటూ, కవితం రాసుకుంటూ జీవిత గమ్యం మరణం మాకు చాలా బాధాకరమైన విషయం. అందశ్రీ గారు చనిపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ బాధపడుతున్నారు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అధికారులు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండగా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 226 పోలింగ్ సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించారు అధికారులు. అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. బూత్ల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండగా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 226 పోలింగ్ సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించారు అధికారులు. అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. బూత్ల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కార్తీక మాసం పురస్కరించుకొని కోనసీమ జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని నర్సిపూడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన ఉమాపార్వతి సోమేశ్వర స్వామి ఆలయం విశిష్టత, అలాగే కార్తీక మాసం విశిష్టత, ఇక్కడ స్వామివారికి నిర్వహించే కార్యక్రమాలపై ఆలయ ప్రధాన అర్చకుడు కాశీ శేఖర్ బాబుతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. కార్తీక మాసం పురస్కరించుకొని కోనసీమ జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నర్సిపూడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన ఉమాపార్వతి సోమేశ్వర స్వామి ఆలయం విశిష్టత, అలాగే కార్తీక మాసం విశిష్టత, ఇక్కడ స్వామివారికి నిర్వహించే కార్యక్రమాల గురించి ఆలయ ప్రధాన అర్చకుడు కాశీశేఖర్ బాబుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. వాగర్ధ వివసంభక్తం వాగర్ధ ప్రతిభక్తయే జగతపితరు వందే పార్వతీ పరమేశ్వర. సమస్తమైన జగత్తుకి పార్వతీ పరమేశ్వర మూలాధారంగా మనకి వేదాలు ఘోషిస్తున్నాయి. అట్లాంటి పరమేశ్వర స్వరూపం సోమేశ్వర స్వామి వారిగా నర్సిపూడి గ్రామంలో వేయించేస్తున్న ఉమాపార్వతీ స్వామివారు చాలా విశేషంగా ఇక్కడ స్వామివారి అర్చన అందుకుంటున్నారు. మా స్వామివారికి కార్తీక మాసంలో 30 రోజులు కూడా దీక్షగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం, అలాగే విశేషమైన పర్వదినాల్లో కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మా ఆధ్వర్యంలో. అంతేకాకుండా మా స్వామివారిని కంచి పరమాచార్య ఇత్యాది పీఠాధిపతులు ఎందరో మహానుభావులు వీరందరూ కూడా వచ్చి మా స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు చేయడం మా గ్రామం చేసుకున్న పూర్వపుణ్య సుకృతంగా నేను భావిస్తాను. అట్లాంటి స్వామికి మేము కూడా పూజ చేసుకునేటువంటి అదృష్టం మాకు మా స్వామి కల్పించాలని భావిస్తున్నాం. అంతేకాకుండా కార్తీక మాసంలో కొన్ని వేల మంది భక్తులు మా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా మా స్వామివారికి మా గ్రామంలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ విదేశాల్లో కూడా భక్తులు ఉన్నారనడం అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే సుమారుగా మా గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా మేము ఆన్లైన్ డిజిటల్ చేసి ఉన్నాం. దీన్ని ఈ టెంపుల్ని ఇక్కడ జరిగే కార్యక్రమం ప్రతిదీ కూడా మీరు యూట్యూబ్లో అది కూడా చూసేటువంటి అవకాశం కల్పించబడింది. అంటే దేశ విదేశాల్లో ఉన్న భక్తులు కూడా మాకు మా గ్రామానికి వస్తుండడం, వారు ఈ మన దేశానికి వచ్చిన అలా దర్శించుకుంటుండడం అంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ దేవాలయం సుమారుగా 200 సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఈత భక్తులతో అనేక విశేషమైన కార్యక్రమాలతో శోభాయమానంగా భాషలుతోంది. ఇది ఉమాపార్వతి సోమేశ్వర స్వామి ఆలయ విశిష్టత. కెమెరామెన్ సత్యబాబుతో బాబీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.
హర్యానా ఫరీదాబాద్ లో భారీగా ఆర్డీఎక్స్ పట్టుబడింది. ఓ వైద్యుడి ఇంట్లో 300 కిలోల ఆర్డీఎక్స్ గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి AK-47 మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్కు చెందిన ముజాహిల్ షకీల్ గా గుర్తించారు. 3 రోజుల క్రితం అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు చేపట్టిన పోలీసులు ఫరీదాబాద్ లో సోదాలు చేశారు. హర్యానా ఫరీదాబాద్ లో భారీగా ఆర్డీఎక్స్ పట్టుబడింది. ఓ వైద్యుడి ఇంట్లో 300 కిలోల ఆర్డీఎక్స్ గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి AK-47 మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్కు చెందిన ముజాహిల్ షకీల్ గా గుర్తించారు. 3 రోజుల క్రితం అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు చేపట్టిన పోలీసులు ఫరీదాబాద్ లో సోదాలు చేశారు. రైట్ ఇటు హర్యానా ఫరీదాబాద్ లో అయితే భారీగా ఆర్డీఎక్స్ పట్టుబడింది. ఓ వైద్యుడి ఇంట్లో ఏకంగా 300 కిలోల ఆర్డీఎక్స్ ను గుర్తించారు పోలీసులు. అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ప్రజెంట్ అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తుంది, అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? ఇతను ఒక డాక్టర్. ఈ డాక్టర్ దగ్గర నుంచి 300 కేజీల ఆర్డీఎక్స్, నిజంగా చాలా పెద్ద మొత్తంలోనే ఆర్డీఎక్స్ని అయితే అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పవచ్చు. అసలు ఇతను పట్టుబట్టడానికి ప్రధాన కారణం 3 రోజుల క్రితం ఆదిల్ అనేటటువంటి టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి సమాచారం. ఆ సమాచారంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఫరీదాబాద్లో ఉన్నటువంటి కాశ్మీర్కు చెందినటువంటి షకీల్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను అక్కడ ఒక స్థానికంగా డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఇతను పూర్తిగా కూడా ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తూను పూర్తిగా పేలుడు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తన ఇంట్లోనే దాచిపెట్టుకొని ఉన్నాడు. అంటే ఖచ్చితంగా కూడా భారీ ప్లానే చేశారు, భారీ కుట్రకే ప్లాన్ చేశారని అయితే అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడం అయితే జరుగుతుంది. 300 కేజీల ఆర్డీఎక్స్, AK-47, దాంతోపాటు మరికొన్ని కీలకమైనటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. భారతదేశంలో అనేక ప్రాంతాలలో కూడా విధ్వంసం చేయడానికి, కుట్ర చేయడానికి, అందులోనూ ప్రధానంగా కూడా ప్రధాన నగరాలు ఏవైతే ఉంటాయో అక్కడక్కడ వీరి ద్వారా కూడా పూర్తిగా కూడా విధ్వంసం సృష్టించడానికి ఈ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆదిల్ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆదిల్ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం షకీల్ని అయితే అధికారులు విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.
హర్యానా ఫరీదాబాద్లో భారీగా ఆర్డీఎక్స్ పట్టుబడింది. ఓ వైద్యుడి ఇంట్లో 300 కిలోల ఆర్డీఎక్స్ గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి AK-47 మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్కు చెందిన ముజాహిల్ షకీల్గా గుర్తించారు. 3 రోజుల క్రితం అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే సోదాలు చేపట్టిన పోలీసులు ఫరీదాబాద్లో సోదాలు చేశారు. చేవెళ్ల బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. చేవెళ్ల బస్సు ప్రమాద కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. రోడ్ల నిర్మాణం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులన్నీ దోచుకోపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం వద్ద రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవని, పూర్తిగా దివాలా తీసిందని ఆరోపించారు. వారంలో మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి 2 లక్షల పరిహారం ఇచ్చేందుకు కృషి చేస్తారన్నారు. ఏం చేయగలుగుతున్నాం తెలుసుకుంటాను ఖచ్చితంగా. ఇప్పుడే హాజీపూర్ పోయి అక్కడ శివలీల ఇంకా భవానీ వాళ్ళు అనాథులైపోయింది. ఏదో మా తరఫు నుంచి 30,000 ఇస్తాం కానీ 30,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా ఏమవుతుంది? అందుకే వాళ్ళకి ఏం చేయాలని మేము ఆలోచించినాం. వాళ్ళకు ఒక మంచి అనాథాశ్రమం నుంచి చాలా మంచి క్వాలిటీ, అంటే మా ఇంటి దగ్గరనే ఎవరు ఉంటుంది, అక్కడ మంచిగా సమర్పిస్తారు. దానికి అందరు IAS ఆఫీసర్లు భార్యలు కూడా సపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత పెద్ద అమ్మాయికి ఏమో నర్సింగ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని గ్యారెంటీ ఇస్తారు. అది మా సతీమణితో అనమాట. ఇద్దరు ఒక్కటే, అక్క చెల్లెలు ఒకరు ఉంటే అక్క చెల్లెలు చూసుకోవచ్చు. కానీ మొత్తానికి ఫైనల్ నిర్ణయం ఏమో ఊళ్ళో తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు ఊరు విడిచి మళ్ళీ హైదరాబాద్ రావాలంటే వాళ్ళకి బాధగా ఉంటుంది. కానీ మా ప్రకారంగా అదే మంచిగా బాలేశ్వర్ మిత్ర గారు తెలుసుకొని, రమేష్ గారు అక్కడ తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారు. అట్లే ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క కథ.